రైతు నువ్వు ఎప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్య. తెలిసిందా, వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మకి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నన్ను కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకున్నాను బాబు, నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు. అంటే వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఆపే. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. త్వరగా తాగండి రా, మావాడు ఫోన్ చేస్తుంది. ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా? ఏమండి అబ్బాయి? హలో విరాట్. నానా అది అది హ్యాపీ బర్త్డే నాన్న. ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్. యూ కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్. గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు, చూస్తూ ఉండు. రే, ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గాని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా? బావా నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? అదేరా నా భయం. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వచ్చాను సార్? నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం. ఓకే ప్లీజ్. హాయ్ మావయ్య. ఏమండి, మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇది మారిపోయాడు కదా? మారిపోయాడు. మా సుతాతయ్య కాఫీ చాలా నేను కూడా బాగానే పెడతాలే. మీరు కూర్చోండి. ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏంటి చెప్పేది? నేను మారిపోయానని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ నేను వెళ్ళి చెప్పనా? స్వామి, నువ్వు ఇంకేం మాట్లాడదు. నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇచ్చేసి చేసుకోమ్మా. ఈ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మావయ్య, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరు వెళ్ళండి. సరే వెళ్దాం రండి. ఉండరా, ఏదో బాగుందనగా తాగనే. కంగారు పెట్టుకో, తాగమ్మా.
ఇదిగో అమ్మాయి అమృత, ఏంటి అంకుల్? మినిమం 2 చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మాయా. సార్ ఇది శ్లోక నెంబర్ 72 కదా? సో షార్ప్ యువర్. వెళ్దామండి. బాయ్ అంకుల్. ఈ మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి వెళ్ళిపోదాం, పదండి లెట్స్ గో. సార్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ మన creation. రే గోల్డ్ షాప్ ఇలాంటివి ఏదంటే అది ఏమో. నొక్కద్రా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. Come, come. I will show. రేయ్, ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా? ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన నీ ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ ఆన్ చేయి. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. Then what all this? దిస్ ఇస్ అ నేచర్స్ రివెంజ్ స్టోరీ. ఏమో. ఓహో. ఎలా చెప్పేలా లిసన్, అకార్డింగ్ టు శ్లోకం నెంబర్ 62. శ్లోకమా? సార్ ఇలా చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకులేండి, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చేయండి. ఓకే సార్. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. అలా ఇచ్చిందా? సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. చిన్న లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్ అని ఐస్ బర్డ్, అదే మంచుకొండ, సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే, ఒక ఆడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అది వినకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా? బ్రేకింగ్ న్యూస్. తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబోయ్. హలో అమృత, చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? ఏమైందండి? అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేస్తున్నారు. ఏం కాదులేండి, కంగారు పడకండి. డాక్టర్, పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు. ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని, విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు. నువ్వు లేకపోతే మేమంతా. అబ్బోయ్ నాన్న, రాత్రి నుంచి మీ మెలోడ్రామా చూడలేకపోతున్నాను. ఏం కాలేదు కదా, డాక్టర్స్ ఉన్నారు, చూసుకుంటారు. మీరు కంగారు పడకండి. అమ్మకి ఇలా అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్. ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్ట్పోన్ అయ్యేది. ఆస్ట్రేలియా ఏంటండి? ఓ, మీకు చెప్పలేదు కదా, 5 days లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇంత సడన్ గా ఎందుకండి ఇప్పుడు? సార్,
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మీకేం సార్, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు. నాకంత సీన్ లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏయ్ ఏమైందండి అడుగున్నాడు వాడు? అమృత ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందంటరా. మరేంటి పరిస్థితి? ఏమరా ఆ బుక్ ఎదురా చింపిపాటు దొప్పుతాను. ఆ శ్లోకాలతో మైండ్. పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం సార్. సార్ మీరు కూడా నాతో రండి సార్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ కాల్ ఉంది. ఓకే, ఐల్ జస్ట్ కమ్. సార్ వెళ్దామా? నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు. ఇక్కడే ఉండిపో నడిచే లోపు అంత దూరం వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్. నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా? వరం ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్ని ఇయర్స్ నా పక్క సీట్ని ఖాళీగా పెట్టుకుని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అమృత. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది. జంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశావు. ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచచ్చు కదా అమృత. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత. ఆపండి సార్ ఇంకా. మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలా నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? అది కాదు అమృత. ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ మోసం చేస్తూనే వచ్చారు కదా. యువర్ చీటర్. లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నాకు కనబడకండి ప్లీజ్. అమృత సార్ వెళ్దామా? వచ్చేసింది. బాయ్ సార్. సార్ నా వీసా వచ్చేసింది. 2 days లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్? థ్యాంక్ యూ సార్. బాయ్.